మీ అందరికీ మరి హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుడు కృప చూపించి క్షేమంగా మరి హైదరాబాద్ని ఇక్కడ తీసుకొచ్చి మీ అందరి సమక్షంలో దేవునికి సన్నిధిలో నిలబెట్టినందుకు దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి సమయం చాలా వాల్యుబుల్. మరి నా ఇక్కడ చాలామంది స్టేజ్ మీద దైవజనులు అభిషక్తులు కూడి ఉన్నారు కాబట్టి మరి ఈ రోజున ప్రత్యేకమైన ఒక 2 మాటలు బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి. మరి కీర్తనల గ్రంథము 95వ కీర్తన 3వ వచనం నుంచి నేను చదువుతాను స్పష్టంగా, దయచేసి వినండి. 95వ కీర్తన 3వ వచనం నుంచి, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యం కలిగిన మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తము భూమిని నిర్మించెను. ఆయన మహాదేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించేలా ఎంతో మేలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరి జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున మన ఉనికికి, మన మనుగడికి, మన చలనమునకు, మన జీవితంలో తల్లి గర్భంలో రూపించిన క్షణం నుంచి ఈ భూమి మీద ఈ జీవన వ్యవస్థ నడవటానికి కారకుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మహాదేవుడు, దేవతలందరికీ పైన ఉన్నవాడు, నిత్యము వసించుచు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవుడు ఈ రోజున మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఈ భూమి మీద దేవుడుగా కొలవాలి, కొనియాడబడాలి, కీర్తించాలి, ఆరాధించాలి అని మనిషి తలస్తే ఎలాంటి దేవుణ్ణి మనం సేవించి ఆరాధించాలంటే ఈరోజు సత్యము ఎరగని వారికి ఈ రోజున ఈ మైక్ సిస్టమ్ ద్వారా, లేకపోతే ఎక్కడైతే అరుగుల మీద కూర్చున్నారో, ఎక్కడైతే ఏందో ఆడ జరుగుతుందని చెవేసి వింటున్నారో, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరూ సృష్టికర్త అయిన దేవుడు, సర్వమును సృజించినవాడు, ఆకాశ మహాకాశాలను కలగచేసినవాడు, సమస్తమును నిర్వహించుచున్నవాడు, తన మహత్తు గల మాట చేత ఈ భూమి యావత్తు, సృష్టి యావత్తు, ఆకాశ మహాకాశాలు, సూర్యచంద్ర జీవ జలరాశులు, నక్షత్రములు ఏలుబడి చేస్తున్నటువంటి సృష్టికర్త అనే దేవుడు మహాదేవుడు. ఆయన తప్ప సేవించడానికి భూమి మీద ఎవరికి, దేవతలుగా కొనియాడబడుతున్న వారికి అర్హత లేనే లేదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం పుట్టినందుకు మన జన్మకర్మ పాప దోషాలు మనం వెంటాడుతుంటే వాటికి పర్యవసానము సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపించాడు. అందుకే 1 తిమోతిలో స్పష్టంగా ఉంటుంది, ఆయనే రక్షకుడని. ఆయనే రక్షకుడు. ఈరోజు మనల్ని రక్షించటానికి, మన జీవితంలోంచి విడిపించడానికి, రక్షించటం అంటే అన్ని విషయంలో భౌతికంగా, మానసికంగా. ఒకవేళ మనం చనిపోతే మన ఆత్మ ప్రాణ దేహాలు అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ నానా యాతన పడకుండా దేహము నిత్యము రోదన, ధనవంతుడు పడి ఆక్రందన చేస్తున్నాడు, అల్లాడుతున్నాడు, వేదంతో యాతన పడుతున్నాడు. ఆ స్థితి మనందరికీ కలగకూడదని దేవుడు మనల్ని రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఈ రోజున మీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో చూస్తే బానిసత్వ బ్రతుకులో 400 సంవత్సరాలు బాధపడుతున్న, బానిసలుగా జీవిస్తున్నటువంటి ఐగుప్తు చెరలో ఉన్న వారికి దేవుడు జోక్యం చేసుకున్న తర్వాతే వారి బ్రతుకుకు విడుదల కలిగింది. దేవుడు జోక్యం ఎంటర్ అయిన తర్వాతే, దేవుడు ఆలోచించి వారిని బయటికి తీసుకురావాలని డిసైడ్ చేసిన తర్వాతే వారి బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు దాకా రాలేకపోయారు. ఈరోజు మీ అందరి జీవితంలో దేవుని యొక్క జోక్యము, దేవుని యొక్క ఏలుబడి ఉంటే మీ జీవితంలో బయటపడే పరిస్థితి ఉంటుంది. ఏదైనా కావచ్చు, ఆలోచన చేయండి. మరి బైబిల్ గ్రంథంలో చూస్తే మనం ఆలోచన చేస్తే, మీ రోగములు పోవాలంటే, మీ వ్యాధులు పోవాలంటే, మీరు సంపూర్ణమైన స్వస్థత పొందాలంటే, రక్తస్రావం కలిగిన స్త్రీ 14 సంవత్సరాలు నానా వైద్యుల చేత నానా రకాలుగా తిరగని చోట తిరగకుండా అన్ని చోట్ల సంప్రదించింది, ప్రయోజనం లేదు. ఆస్తి కోల్పోయింది. చివరికి సంకటంలో ఏం చేయాలో దిక్కులేని పరిస్థితిలో ఆలోచన కలిగింది. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే, ఆయన సన్నిధిలోకి వెళ్తే విడుదల దొరుకుతుందని ఆలోచన చేసిన మరుక్షణమే తన జీవితంలో స్వస్థత పొందుకుంది. హల్లెలూయా. ఆల్రెడీ చచ్చిపోయి సమాధిలో పెట్టి కుళ్ళు పట్టి కంపు కొట్టే పరిస్థితిలో ఉన్న లాజర్ విషయంలో
యేసు ప్రభు ఎంటర్ అయిన తర్వాత, బేతనియాకు వచ్చిన తర్వాత, సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత లాజరు బయటికి రాంటే పేతరు వస్త్రంతో చుట్టబడిన లాజరు జీవాన్ని పోసుకుని దేవుని వాక్కు వెళ్ళి సజీవంగా బయటికి తీసుకొచ్చింది. హల్లెలూయా. ఈ రోజున మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడో తెలియాల. మనం ఆరాధించే దేవుడు ఈ రోజున ఆలోచన చేస్తే నీ కొరకు యాగమైనా, నీ కొరకు బలియాగమైనా, నీ కొరకు అర్పణ చేసినా, నీ కొరకు నేను ఈ విధంగా దహించబడ్డా అని చెప్పగలిగిన ఈ భూమి మీద దేవుడు కొనియాడబడుతున్న ఏ దేవుడు ఏది చేయలేదు. మనుషులు ఏంటంటే చేసిన పాపాలకి, లేకపోతే చచ్చిపోతే స్వర్గంలో, పరలోకంలో, లేకపోతే దేవుడు ఆ యొక్క మహిమలో చేరాలని తీర్థయాత్రలు, వైకుంఠాలు, ఓకేనా, అన్నదానాలు, బలులు అర్పించడం, గుళ్ళు గోపురాలు ప్రదక్షిణలు చేయటం, ఓకేనా, అనేక చేస్తున్నారు యాగాలు. కానీ మనిషికి విడుదల యేసు రక్తం. మనిషిని విమోచించాలంటే క్రీస్తు రక్తం. ఆ రక్తం సృష్టికర్త అనే దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఆ రక్తం ద్వారా మన జీవితాలకు విడుదల, ఆ రక్తం ద్వారా మన బ్రతుకులు బాగుపడితే, ఆ రక్తం ద్వారా శుద్ధి చేయబడి అంతరంగం లోపల మలినం కడగబడి దేవునితో సమాధానపరచబడి ఒక రోజున దేవుని రాజ్యంలో ఉండటానికి అర్హత ఇచ్చినటువంటి దేవుడు మన రక్షకుడు యేసు ప్రభు. ఆ దేవుడు ఈ రోజున మహాదేవుడిగా, ఆది దేవుడిగా, ఆది సంభూతుడిగా, అత్యున్నత ఉన్నతమైన సింహాసనంపై కూర్చున్న దేవుడిగా, నిత్యము కొనియాడబడుతున్న దేవుడిగా, ఈ రోజున రిక్తునిగా, దీనాతి దీనుడిగా నీ కొరకు నా కొరకు వచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన సృష్టిని చేశాడు, సర్వమును సృజించాడు, ఆకాశ మహాకాశాలను సమస్తాన్ని నిర్వహిస్తూ తన మహత్తుగల మాట చేత కొనసాగింపబడుతున్నాడు. ఈరోజు నీవు రక్షింపబడాలని, నీవు విమోచించబడాలని, నీ బ్రతుకు బాగుపడాలని, నీ జీవితం కట్టబడాలని 2000 సంవత్సరాల నుంచి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు రక్షింపబడతావు, ఎప్పుడు మార్పు చెందుతావు, ఎప్పుడు హృదయం శుద్ధీకరింపబడుతుంది, ఎప్పుడు దేవుని తట్టు తిరుగుతావని సంఘం ద్వారా, సేవకుని ద్వారా, వివిధ ఛానల్స్ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వు మార్పు చెందితే, మారు మనసు పొందితే, నువ్వు రక్షింపబడితే, నువ్వు సార్వత్రిక సంఘంలో చేర్చబడితే, దేవుని కార్యం ముగింపబడితే నిత్యంలోకి వెళ్ళిపోవడానికి అర్హత సంపాదించుకుంటావు. ఒకవేళ అది కోల్పోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, నానా యాతన, భయంకరమైన ఘోష, భయంకరమైన పరిస్థితి ఉంటుంది. అలాంటి స్థితికి నువ్వు వెళ్ళకూడదని దేవుడు నానా విధాలుగా మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఈరోజు అంగీకరించావో లేదో తెలీదు, దేవుని హృదయంలో చేర్చుకున్నావో లేదో తెలీదు. ఈ రాత్రే ఆ మహాదేవుడు, ఆ రక్షించడానికి వచ్చిన దేవుడు, నీ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చిన దేవుడు నీ పరిస్థితులు పరిష్కరిస్తాడు. హిజ్కియాకు మనకైన రోగం వస్తే దేవా అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో తక్షణమే తన జీవితంలో పరిష్కారం దొరికింది. ఈ రాత్రి ఎక్కడున్నా, ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ జీవితానికి విడుదల యేసునామం. హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామం యేసునామం. నీ బ్రతుకును బాగు చేసిన నామం, నీ జీవితాన్ని కట్టే నామం, నీ కుటుంబ వ్యవస్థని శాంతితో, సమాధానంతో, నెమ్మదితో నిత్యము నడిపించేది యేసునామం. ఆ నామాన్ని నువ్వు కలిగి ఉంటే నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ స్థితి మారుతుంది, నీ భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. దిక్కులేని మీ బ్రతుకులకి మంచి జీవితం. ఒక్క మాట చెప్తా, తెలియని స్థితిలో, నిజ దేవుడు ఎవరో తెలియని స్థితిలో నేను చదువుకున్నా, డిగ్రీ చేసిన, గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడైతే ఎవరైతే ఉంటున్నారో నిజ దేవుడు మనిషి పుట్టినాక మినిమం జ్ఞానం వచ్చిన తర్వాత నిజ దేవుడు ఎవరో తెలుసుకోకుండా భూమి మీద బ్రతికి ఐఏఎస్లుగా, ఐపీఎస్గా, కలెక్టర్లుగా, మరి టీచర్స్గా మంచి స్థితిలో ఉండి కూడా నిజ దేవుడిని ఎరక్క, నిజ దేవుడు ఎవరో తెలియక వివిధ రూపాలకి ఆరాధన చేస్తూ బ్రతుకుతూ చచ్చిపోతే భయంకర పరిస్థితి ఉంటుంది. నాకు తెలియని స్థితిలో మా సొంత అక్క యేసుప్రభు నమ్ముకుంటే చర్చికి వెళ్తుందని, పెళ్లి కావాల్సిన పిల్ల చర్చిలో ఉంటే ప్రార్థనలకు పోతుంటే ఊళ్ళో ఎవరు చేసుకుంటాడు, అనవసరంగా నాన్న మాటల తిప్పలు సొంత మామయ్య చేసుకొని అన్నాడని చెప్పి లాభం లేదు, ఇది చర్చి మానిపించాల, ఎట్టయినా సరే దారిలో పెట్టాలని ఇంతలో కర్ర పెట్టి సాయంకాలం చర్చికి వెళ్తుంటే నిలదీసి కొట్టి గంటసేపు కొట్టా, ఈ 2 తోళ్ళు వాసిపోయేలా కొట్టా. ఎందుకంటే అప్పుడు తెలియదు, అజ్ఞానం, దేవుడు ఎరగని పరిస్థితి. కానీ వాళ్ళు నా కొరకు ప్రార్థన చేశారు. ఆ దెబ్బలు తిని పారిపోయింది మా అత్త వాళ్ళ ఇంటికి. తర్వాత మా అన్నయ్య, మా అక్క కలిసి ప్రార్థన చేశారు. దేవా, మూర్ఖంగా కొట్టేశాడు, మమ్మల్ని రక్షించుకున్నావు, వీరిని రక్షించు, మమ్మల్ని నీ కృప ద్వారా రక్షించావు,
వీడు కూడా రక్షణీయ పని. వాళ్ళు కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేస్తే నేను రక్షింపబడ్డా. ఈరోజు మీ జీవితంలో కూడా ఏ స్థితిలో ఉన్నారో, ఎవరు ఇంకా కన్నీరు కారుతున్నారో, ఎన్ని రోజులు కన్నీరు కారుస్తున్నారో, ఎంతగా మీ కొరకు ప్రాధేయపడుతున్నారో, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, సంఘము, ప్రార్థనలు, ఉపవాసాలు, దేవుని సన్నిధిలో ఘోష చేస్తున్నాయో, అదొక రోజు మీరు రక్షింపబడటానికి కారణమవుతుంది. హల్లెలూయా. ఈ రోజున మీ అందరూ రక్షింపబడితే, మారు మనసు పొందితే, దేవుడు నమ్ముకుంటే, మిమ్మల్ని బట్టి దేవుడు పరలోకంలో సంతోషిస్తాడు. ఈ రోజున అజ్ఞానంలో ఉన్న, చదువు ఏమి నేర్పలే, కానీ దేవుని కార్యము, దేవుని వాక్యం విత్తబడితే హృదయం తెరవబడుతుంది, రక్షణ కార్యం జరుగుతుంది. దయచేసి ఈ రోజున ఇంకెవరైనా రక్షింపబడకపోతే, యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, దయచేసి నిజ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభే, ఆయన నీకు భోజనం పెడుతున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, వనరులు ఇస్తున్నాడు, పోషణ సంరక్షిస్తున్నాడు, నీ ఎదుగుదల ఆయన చూస్తున్నాడు, నీకు కావాల్సినవి సమకూరుస్తున్నాడు, నీ పిల్లలకి ఏమేమి కావాలో అన్నీ ఇస్తున్నాడు. సమస్తం ఇస్తున్న దేవుణ్ణి వదిలేసి ఏమి ఇవ్వనివి, అజ్ఞానంలో ఉన్నవి, అంధకారంలో ఉన్నవి, ఎప్పటికి కూడా దేవుడుగా కొనియాడబడుతున్న ఎవరైతే ఉన్నారో వారు నీకు ఏమి చెయ్యలేరు, ఎప్పటికి ఉపయోగం లేదు. యేసు ప్రభు మాత్రమే వినగలిగినవాడు, చూడగలిగినవాడు, మాట్లాడగలిగినవాడు, సమస్యను ఎరిగినవాడు. నీవు సహాయం చేయ ప్రభు అని కన్నీరు కాస్తే నీ దగ్గరకు వచ్చి నీ కన్నీటిని తుడిచి, నీ కన్నీటిని నాట్యంగా మార్చి బ్రతుకును మార్చగలిగిన ఏకైక లోక రక్షకుడు. హల్లెలూయా. సో ఆ దేవుడిని మీరు కలిగి ఉంటే ఎంతో ధన్యత. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.